బంగారం, ఆ రాక్షసి ఘట్టమనేని అఖిలాండేశ్వరి పంజా నుంచి ఎలాగూ తప్పించుకోలేదు. ఈ ఫంక్షన్ ని ఎంటర్టైన్మెంట్ మూడ్ లోకి తీసుకెళ్లే ముందు ఏది నీ నోటితో ఓ మంచి మాట చెప్పు బంగారం. ఏది ఓ మాట చెప్పు. అవునా? బంగారం, నువ్వు తప్పుగా విన్నావా, నేను తప్పుగా చెప్పానా? నేను అడిగిందో మంచి మాట. మాటల కన్నా మంచి భావాన్ని ముద్దుతోనే కదా చెప్తారు మావా. ఆ వావ్, సూపర్. 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 ఈ శ్యామల ఎక్కడ చచ్చిందో ఏంటో, నా పక్కనే ఉండవే అంటే ఎక్కడికెళ్ళిందో ఏంటో. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నిన్ను ఈ కుటుంబానికే కాదే, శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఎక్కడుంది ఇది? ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? బాగా రెడీ అయ్యి ఎలిజబెత్ రాణిలా నిలబడ్డావు. నువ్వు మేం చెప్పిన పని చేయడానికి వచ్చావు. ఏదో ఈ ఇంటి కోడల్లాగా నీకేం పట్టనట్టు ఇక్కడున్నావు. కోడల్లాగా ఏంటి, కోడల్ని అవ్వడానికేగా వచ్చాను. మీ అందరూ ఆనందంగా ఉంటే మీ మధ్య నేనెందుకని ఇక్కడ ఉన్నాను మేడం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆపుతావా నీ నంగనాచి మాటలు? బాబు ఏడుస్తున్నాడు. వీడి ఏడుపు గాని నాకు మళ్ళీ వినిపించిందో
నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తాను. అలాగే ఓ మేడం. బాబు ఏడుస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఊరుకోమ్మా ఊరుకో, జాగ్రత్త. ఓకే మేడం. పార్వతిని కాదే, ముందు నిన్ను చంపాలి. అమ్మా, కన్నయ్య ఒకటే ఏడుస్తున్నాడు, ఆకలేస్తుంది అనుకుంటా. పక్కకెళ్ళి పాలు పట్టొస్తాను. జాగ్రత్త పార్వతి. మామ్, అంతా సిద్ధంగా ఉంది, ఇక వాయిస్లు చెక్ చేయడమే. ఎవరిని వదిలిపెట్టద్దు. అలాగే మామ్. మహి, బ్రో, అందరి వాయిస్లు చెక్ చేయించు, అస్సలు మిస్ అవ్వకూడదు. జాగ్రత్తగా అందరు వాయిస్ టెస్ట్ చేయండి. త్వరగా వెళ్ళండి. ఓకే బ్రో. ఎక్స్క్యూజ్ మీ, మా వదినికి విషెస్ చెప్పరా? పార్వతి గారు జన్మదిన శుభాకాంక్షలు. పార్వతి గారు హ్యాపీ బర్త్డే టు యూ. మేడం, బాబుని ఎంత ఆడించినా ఏడు పాపడం లేదు. ఏంటి నాన్నా? మామ్, ఎవరి వాయిస్ మ్యాచ్ కాలేదు మామ్. మహి, ఒక నిమిషం. ఏమైందే? దాన్ని చంపే ఛాన్స్ వచ్చిందమ్మా. ఒక్కతే బాబుకి పాలిస్తుంది. మన వాళ్ళకి చెప్తే క్షణంలో చంపేస్తారు. లేదమ్మా, నా చేత్తో నేనే చంపాలి. అప్పుడే నా పగ తీరుతుంది. అడుగుల అందగాడు 6 ప్యాక్ తో అసలు మన్మధుల్లా ఉంటాడు. ఇంకా ఎలగలేదు కదా నీకు, అందుకే ట్యూబ్లైట్ అనేది నిన్ను. మా ఆదిత్య బాబు గారు వచ్చేస్తున్నారు, లెట్స్ వెల్కమ్.
పిల్లాన్ని ఎత్తుకొని తిప్పవే అంటే ఇక్కడ పూలు పట్టుకొని వగలెళ్ళ తిప్పుకుంటూ తిరుగుతున్నావా? ఎవరిని ముగ్గులో దించడానికి? అదేం లేదు మేడం. పనిలో ఉన్న వాళ్ళకి బాబునిస్తావా? వెళ్ళో, వెళ్ళి ఆడించో. నా కూతురు ఎన్ని మాటలు పడుతోందో చూడరా. ఇక లాభం లేదు, అది చావాలరా, చావాలి. ఇప్పుడే దాని అంతు చూస్తానమ్మా. తల్లిలా ఆకలిస్తే పాలిస్తున్నావు, ఆడిస్తున్నావు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. కాని నువ్వే వీడి తల్లివి అని నీకు తెలియడం లేదు పార్వతి. ఏ తల్లికి ఈ కష్టం రాకూడదు. ఏంటంటే అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వే వీడి అమ్మలాగా చూసుకుంటుంటేనో ముచ్చటేసింది. కంటేనే అమ్మ అంటే ఎలా ఆంటీ? బిడ్డకు ప్రేమను పంచి ఎవరైనా కన్నతల్లేగా. బాగా చెప్పావు పార్వతి. అన్నిటినీ కాదని వీడికి అమ్మనవుతాను అన్న నిన్ను ఎవరు మాత్రం అమ్మ కాదంటారు చెప్పు? ఏమైంది సార్? పాయిజన్ అటాక్ దేవా గారు. అసలు ఇతను ఎవరు? అసలు ఇక్కడ ఇతను చంపాల్సిన అవసరం ఎవరికుంది? చంపాలనుకున్నది ఇతన్ని కాదు. అటాక్ జరిగింది నా పార్వతి మీద. పాపం అన్యాయంగా ఇతను చనిపోయాడు. ఎస్ఐ గారు, వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవాలి. మీ టీం మొత్తాన్ని అలర్ట్ చేయండి అండ్ సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తూ ఉండండి. అలాగే సార్. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, వాళ్ళెవరో కనిపెట్టొచ్చు. సార్, డెడ్ బాడీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్, డెడ్ బాడీని షిఫ్ట్ చేయండి. కన్నయ్య. పార్వతి, లోపలికి వెళ్దామా?
ఏంటి అలా ఉన్నావు? ఆ, ఏం లేదు. ఒక్క నిమిషం. ఏం ఆలోచిస్తున్నావు దేవా? నీ గురించి నీకు తెలిసిన నిన్ను వెంటాడే ఆ రాక్షసు ఎవరో తెలిసేదే. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వుండగా నాకేం కాదు దేవా. భగవంతుడా, ఒక్క చిన్న క్లూ దొరికేలా చూడు. పార్వతి, లోపలికి వెళ్దాం పద. అమ్మా. శ్యామలాలా? శ్యామసుందరి డాటర్ ఆఫ్ అచ్చమాంబ అంటే అచ్చమాంబ? ఓ మై గాడ్! పార్వతి ప్రాణాలు తీయడానికి డాక్టర్ శ్యామసుందరి నర్సులా వేషం మార్చి సుందరిలా పేరు మార్చి ఇంట్లోనే ఉంటుందా? సాయం చేస్తున్నట్టు నటించి అచ్చమాంబ అఖిలాండేశ్వరి గారికి దగ్గర చేరింది. ఎందుకా? ఇప్పుడు ఫంక్షన్లో కూడా ఉండుంటారు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటారు. వెంటనే దేవా సార్కి చెప్పాలి. నాట్ రీచబుల్ అని వస్తుంది. మహేష్ సార్కి చెప్పాలి. బా, ఈ టైంలో స్విచ్ ఆఫ్. అసలు ఏం జరుగుతుంది? ఈ విషయం మహేంద్ర సార్కు చెప్పాలి.